లంచాలకు మరిగిన మరో అవినీతి తిమింగలం పెద్దపల్లి జిల్లాలో ఏసీబీ అధికారులకు పట్టుబడింది. 5 నుంచి 6 అంకెల్లో జీతం వస్తున్న ఆ అవినీతి తిమింగలానికి సరిపోలేదు. దీంతో లంచం లేనిదే పని కాదు అనే పరిస్థితికి దిగజారాడు ఆ లంచాసురుడు. అయితే ఆ అవినీతి అధికారికి ఇప్పుడు ఏసీబీ అధికారులు చెక్ పెట్టారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, చేసిన వర్క్ బిల్లు కోసం శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్ ఏఈ సతీష్ను ఆశ్రయించాడు. అయితే అవినీతికే మారుపేరుగా నిలిచిన సదరు అధికారి బిల్ శాంక్షన్ కోసం 4 లక్షలు డిమాండ్ చేశాడట. దీంతో ఎటు పాలు పోని సదరు కాంట్రాక్టర్ కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ మహేందర్ రెడ్డిని ఆశ్రయించాడు. ఈ రోజు శ్రీనివాస్ వద్ద 2 లక్షలు తీసుకుంటున్న లంచగొండి సతీష్ను ఏసీబీ అధికారులు బలవేసి పట్టుకున్నారు. అనంతరం ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించారు. సతీష్ ఇంట్లో సుమారు 32 లక్షల రూపాయల నగదు దొరకడంతో ఆ నగదుపై ఆరా తీశారు. అయితే ఆ సొత్తుకు సంబంధించి సరైన పత్రాలు చూపించకపోవడంతో వాటిని కూడా సీజ్ చేశామని అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మహేందర్ రెడ్డి తెలిపారు. అయితే ఏసీబీ అధికారులు రైడ్ చేయడమే కాదు, వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలిస్తే లంచాలను అరికట్టే అవకాశం ఉందంటున్నాడు సామాన్యుడు. పెద్దపల్లి మున్సిపాలిటీకి చెందిన సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద ఏసీబీ రైడ్ చేయడం జరిగింది. మున్సిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీష్ కుమార్ కాంట్రాక్టర్ వద్ద నుంచి అతనికి రావాల్సిన మిగిలిన డబ్బుల గురించి తెలుగువాడ మరియు పూనారం గ్రేవ్ యార్డ్స్ను అతను డెవలప్ చేసినందుకు అతనికి వచ్చిన కాంట్రాక్ట్ ప్రకారం 12,28,000 రూపీస్ రావాల్సింది. ఆ డబ్బులు రావాలంటే ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇక్కడ డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇట్లా నన్ను అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12 lakh రూపీస్